టీఎఫ్సీ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ పక్క పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంటూనే పార్లమెంటు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. లోక్సభ ఎలక్షన్స్ కు ఎక్కువగా సమయం లేకపోవడంతో క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తెలంగాణలో పార్టీ బలంగానే ఉన్నా ఎన్నికల్లో విజయం సాధించి లేకపోయామనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను మార్చకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కమిటీలను వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పూర్తిగా యువకులు, కొత్త వారికి కమిటీలో అవకాశం కల్పించాలని టీపీసీసీ రాహుల్ గాంధీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే లోక్సభ ఎన్నికల కోసం టీపీసీసీలో 5 కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కోఆర్డినేషన్ కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ వంటివి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలో 33 జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించాలని, అది కూడా 2 వారాల్లో చేపట్టాలని రాహుల్ గాంధీ ఉత్తమ్ను ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ లో లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటయ్యే కమిటీలన్నింటినీ ఈ నెలాఖరు నాటికి ఏర్పాటు చేయాలని టీపీసీసీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈసారి లోక్సభ ఎన్నికల కోసం మరింత పకడ్బందీగా పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక గతంలో ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ సారథులుగా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన ఉత్తమ్, బట్టీలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకటి రేవంత్ కి ఇవ్వాలని చూస్తున్నట్టు టాక్. త్వరలో రేవంత్ రాహుల్ ని కలవబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రేవంత్ కీలక బాధ్యతలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. అయితే రాహుల్ ఓటమి సహజమని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ సుముఖత చూపకపోతే సమర్థుడైన మరో నేతకు బాధ్యతలు కట్టబెట్టవచ్చే టాక్ ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ చూడాలనుకుంటే వెంటనే మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.